ఆ యోధా దేశము మనం అనుకుంటాం కదా యూదులు అని, మన కాలంలో యూదులు ఆ దేశం మీదే పనిపడింది అనమాట అశ్వరీయుడికి. అశ్వరీయులకు వర్తమానం పంపిస్తారు రబ్షాకే ద్వారా. అలా రబ్షాకే ద్వారా అశ్వరీయుడు సన్హరీబు, అతను రాజు ఎవరంటే సన్హరీబు అనమాట. సన్హరీబు వర్తమానం పంపిస్తాడు, మీ యుద్ధ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మీరు ఎవరెవరినో నమ్ముకున్నారేమో, మా దగ్గర ఏ దేశం పనిచేయదు, గత వరకుపోతుంది, మీ దేశం నా దగ్గర ఏమైనా పనికి వస్తుంది అనుకుంటారేమో మీరు. కానీ దయచేసి వెళ్ళిపోండి అని చెప్పి వర్తమానం పంపిస్తారు అన్నమాట. కొన్ని దేశాలు వర్తమానం పంపిస్తాయి, ఈసారి మీ దేశం మీదకి ఎంతో ప్రకటిస్తామని చెప్పేసి కొన్ని దేశాలు ప్రకటిస్తాయి. అలాగే ఈ సన్హరీబు వాళ్ళ యొక్క సైన్యము అశ్వరీయులు ఈ యోధా దేశం మీదకి యుద్ధం ప్రకటిస్తారు అన్నమాట. అయితే దీనికి యెషయా దగ్గరికి ఎవరైతే ఉన్నారో ఆ యోధా దేశంలో ఎవరైతే ఉన్నారో ఆ దేశం యొక్క జనులు యెషయా దగ్గరికి పట్టుకెళ్తారు. మరి వర్తమానం పట్టుకెళ్తే ప్రార్థన చేస్తారు. యెషయా గారు ప్రార్థన చేస్తే మీకు ఏం కాదు, దేవుడు ఉన్నాడు, మీకు భయపడకండి అని చెప్పి యెషయా చెప్తారు అన్నమాట. అప్పటి రాజు ఎవరంటే హిజ్కియా. అప్పటి రాజు ఎవరంటే హిజ్కియా. గుర్తుండాలి కొన్ని. హిజ్కియా మీకు తెలిసే ఉంటుంది. హిజ్కియా 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడేవాడు. హిజ్కియా మరణకరమైన రోగం కలిగితే వెళ్ళిపోయి కోచాడితే అది 20వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. కోచాడితే ప్రార్థన చేసుకుని పట్టుదల కలిగింది, ఈ యొక్క పనులు నేను చేశాను, నేను ఏ స్వార్థం లేకుండా ఈ పనులు చేశాను, సో నాకు ఆయుష్ పొడిగించండి అని హిజ్కియా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే, మనం ప్రార్థన చేసుకుంటుంటాం. హిజ్కియా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడండి. మనం ఒక్కొక్కసారి ఖచ్చితంగా నాకు జాబ్ రాదు, లేకపోతే నాకు పని రాదు, లేకపోతే నన్ను అందరూ తీసేస్తారండి, ఈరోజు పెద్దల్లో పడిపోయాం అనుకుంటాం. కానీ ఆ టైంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకున్నాడు. ఎవరు హిజ్కియా. అందరూ చెప్పాలి, ఎవరండి? హిజ్కియా. ఆ టైంలో వచ్చి మోకరించి ప్రార్థన చేసుకున్నారు. వెంటనే తక్షణమే హిజ్కియా ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించబడింది. మనం అనుకుంటాం అది అయిపోయాడు, ఇంకా ఆయనకి జాబ్ రాదు, వయసు అయిపోయింది, ఇంకా ఆయనకి పని ఎవరు, ముసలాడు అయిపోయాడు అనుకుంటాం. కానీ దేవుడు విడిచిపెట్టాడు. ఆయన దగ్గర ప్రార్థన చేసుకుంటే వేరే మార్గంగా మనకి ఓపెన్ చేస్తారనమాట, మార్గాలు ఓపెన్ చేస్తారనమాట. ఈ 6వ వచనంలో యెషయా భయపడకండి అని చెప్పేసి 19వ అధ్యాయం 6వ వచనంలో యెషయా చెప్తారన్నమాట. 10వ వచనంలో యెరూషలేము అశ్షూరు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకుని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము అని ఎవరంటారంటే సన్హరీబు అంటారన్నమాట. నువ్వు దేవుని నమ్ముకున్నాను ఉన్నావు కదా, ఆ దేవుని చేత మోసపోకు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ సైన్యం ఓడిపోదు, లేకపోతే నీ సైన్యము గెలిచేస్తుంది, నీ సైన్యము అనగారిపోదు అని నువ్వు అనుకున్నాము, దేవుని చేత మోసగించబడుతున్నాము. హిజ్కియా నువ్వు గుర్తుపెట్టుకో, నీ దేవుని చేత నువ్వు మోసపోకు అని సన్హరీబు మళ్ళీ వర్తమానం పంపిస్తాడు. యెషయా చెప్పినా సరే మళ్ళీ సన్హరీబు మళ్ళీ వర్తమానం పంపిస్తాడు. ఆ టైంలో 15వ వచనంలోకి వెళ్ళిపోతే హిజ్కియా ప్రార్థన చేస్తున్నారంట. ఏమని అంటే, యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న దేవా, ఇశ్రాయేలు సైన్యాన్ని ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలిగి చేసిన, భూమి ఆకాశం ఏమో కలిగి చేశారు దేవుడు. ఇలా ప్రార్థన చేశారు అన్నమాట. కొన్నిసార్లు మన ప్రార్థన టాపిక్ మారిపోతుంటది. అలా కాకుండా ఈ టాపిక్ ప్రకారంగా కెరూబుల మధ్య ఉన్నాం, ఇశ్రాయేలు దేవా అంటే మా దేవుడా, కెరూబుల మధ్య ఉన్నాం. కెరూబులు ఎక్కడ ఉంటే మాస్టర్ చెప్పారు ఒకసారి బలిపీఠం దగ్గర. ఆ కెరూబులు మందసం ఉంటే మందసంకి ఇటువైపు అటువైపు, మంచంలో దేవుని యొక్క సన్నిధి ఉంటే అటువైపు ఇటువైపు. ఈ మంచం అనుకోవద్దు. ఇశ్రాయేలు అలాగే మోసపోయి మోసే కర్రతో కనిపిస్తే ఆ కర్రనే పాము అయితే ఆ కర్రనే దేవుడిని పూజించారంట. అలా అనుకోవద్దు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఇది మందసం అనుకోండి, మందసం అంటే అలా ఉండేది కాబట్టి చెప్తున్నాను. మందసం అనుకోండి, అటువైపు కెరూబులు ఇటువైపు కెరూబులు, మధ్యలో కరుణాపీఠం. ఈ కరుణాపీఠం మీద దేవుడు ఆశించేవాడు అన్నమాట. ఎక్కడ? దేవుని సన్నిధిలో. దేవుని యొక్క సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఏ ప్రార్థన సరే నెరవేర్చుకోలేదు అనమాట. కాకపోతే దేవుడికి ఇష్టమైన ప్రార్థన అయితే, ఆయనకి అయిష్టమైనవన్నీ విడిచిపెడితే
అప్పుడు ప్రార్థన చేశారన్నమాట. కెరూబులకి ఇటువైపు అటువైపు ఉన్న దేవ, ఇశ్రాయేలీయుల దేవ, భూమిని ఆకాశాన్ని కలుగు చేసిన దేవ, మాకు రక్షణ కలిగి చేయండి అని ప్రార్థన చేశారన్నమాట. ఆ 20వ వచనంలో అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియాకు వర్తమానం పంపారు. ఇశ్రాయేలు దేవులకు యెహోవా సెలవిచ్చిన విధంగా అశ్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదురు చేసిన ప్రార్థన నేను అంగీకరించున్నాను అన్నమాట. మళ్ళీ వర్తమానం దేవుడు యెషయా దగ్గరికి వర్తమానం పంపిస్తాడు అన్నమాట. ఏమని అంటే, నీవు చేసిన ప్రార్థన నా సన్నిధికి అంగీకరించబడింది, సో నువ్వు భయపడకని చెప్పేసి నిలబడతాడు అన్నమాట. ఏ రోజైతే యెషయా ఈ యొక్క మళ్ళీ వచనాలు కింద మీరు చదవండి, టైం లేదు, ఎన్ని వచనాలు ఏ వచనంలో అయితే చెప్తా ఉన్నారో యెషయా గారు అలా చెప్తా ఉన్నారో, దేవుడు చెప్పిన మాటలే యెషయా గారు హిజ్కియాకు చెప్తారన్నమాట. నువ్వేం భయపడతావు, అశ్షూరు రాజు నిన్ను భయపెడతాడు, ఒక్కొక్కసారి సాధారణంగా నిన్ను భయపెడతాడు, నువ్వేం భయపడతావు. ప్రార్థన ఏం చేయాలి, పట్టుదల కలిగి ఉండాలన్నమాట. అలా ప్రార్థన పట్టుదల కలిగి ఉన్నావు కాబట్టి నీ ప్రార్థన అంగీకరించబడింది. నువ్వేం భయపడతావు, దేవుడే చూసుకుంటాడు అన్న రోజునే, అదే రోజున దేవుని యొక్క కోత వెళ్ళిపోయి ఆ యొక్క అశ్షూరీయుల యొక్క సైన్యాన్ని 1,50,000 మందిని ఒకే రోజు రాత్రి, ఆ రాత్రే వాళ్ళందరినీ సంకల్పం దేవునితో. వీళ్ళు ఎంతమంది అంటే 3,000 మంది, ఇశ్రాయేలు ఎంతమంది 3,000 మంది. ఒకవేళ 1,50,000 మంది వచ్చి వీళ్ళ మీద పడిపోతే వీళ్ళు బ్రతకరు అని మనుషులందరూ మనం అనుకుంటాం. కానీ దేవుడు ఆ 1,80,000 మందిని చంపేయడమాట. ఆ రాత్రికి రాత్రే ఏ రోజైతే యెషయా గారు ప్రవచించారో, ఏ రోజైతే యెషయా గారు చెప్పారో, అదే రోజు రాత్రి దేవుడి తోటండి ఆ 1,50,000 మందిని చంపేయడం. అంతేకాదు దైవజనమ్మ ఆ యొక్క సన్హెరీబు తన కొడుకుల చేత అపమానపడ్డాడంట. ఏమని అన్నాడు, ఇంతలాగా కూలిపోవడానికి కారణం ప్రపంచాన్ని వణికించిన సైన్యం యొక్క రాజు ఎలా కూలిపోయాడంటే కొడుకుల చేత చచ్చిపోయాడంట. కుమారులు ఆ యొక్క దేవదూతకి ప్రార్థన చేస్తుంటే సన్హెరీబు, దేవునికి కాదండి దేవదూత, ఆ దేవదూతకి ప్రార్థన చేస్తామంటే కొడుకులు వచ్చేసి చంపేయడంట. ఎందుకు అంటే, నీవు దేవుని చేత మోసపోకు అని అన్నాడు మాట. అది నోరు ఎలా వచ్చిందో. కొన్నిసార్లు మనకు అపాయం కలిగినప్పుడు దేవుడిని దూషించుకుంటా ఉండాలి అని విషయం చెప్తాను. ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండాలి, నిరీక్షణ ఎందుకు ఓర్పు కలవాలని ఉండాలి. మన జీవితాల్లో చాలా జీవితాలు ఇక్కడ ఉన్న మన అందరి జీవితాల్లో కూడా ఓర్పు కలిగి ఉన్న వాళ్ళనే, శ్రమ ఎందుకు ఓర్పు కలిగి ఉన్న వాళ్ళనే, ప్రార్థన కలిగి ఉన్న వాళ్ళని. అయితే ప్రార్థన ఏం కలిగి ఉండాలంటే ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్తాడు, ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండాలి. మనకి దేవుడు నెరవేర్చేవారు. హిజ్కియా యొక్క సైన్యాన్ని గెలిపించేవారు. హిజ్కియా అలా అయితే దేవుడి దగ్గర పోజాడి అడిగాడు. హిజ్కియా ఆయుష్ని పెంచమని ఎలాగైతే ధైర్యంగా అడిగాడు. ఈ రోజు నీవు నేను కూడా ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి, మనకి ఏదైతే అవసరాలు ఉన్నాయో పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థనతో వాక్యాన్ని ముగించుకుంటున్నాను.